నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మహిళలకు కాంగ్రెస్ భరోసా సాయిబాబా నగర్ లో అవగాహన సదస్సు. మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని 292 సాయిబాబా నగర్ డివిజన్ లో మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు గారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించే మార్గాలను డ్వాక్రా మహిళలకు తెలియజేశారు. బాదురుపల్లి మాజీ సర్పంచ్ మాయిసీ గారి శ్రీనివాస్ గారు, నాయకులు జ్యోతిరెడ్డి, ఖుర్షిద్ బేగం, భాస్కర్ రెడ్డి, శ్యామ్, గురువారెడ్డి, సత్తిరెడ్డి, గోపాల్, అనితారెడ్డి, కుమారి తదితరులు పాల్గొని మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపిరెడ్డి సోదరుమణులతోటే ఒక చిరుకానుక చీర అందరికి ఇచ్చి మంచిగా ఉండే చీర పర్లేదు, తిట్టుకోవద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది చేస్తుందని చెప్పేసి దాని గురించి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మళ్ళీ ఈ చీర బాగా లేకపోతే మళ్ళీ రండి, మంచి చీర ఇస్తా. అందుకే చెప్తున్నా, ఆ చీర ఇచ్చే చీర ఉన్నటువంటి చీర బాగా లేకపోతే మళ్ళీ ఇస్తా, మళ్ళీ రండి. నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముంగటి నా ఇల్లు, నాకు సొంతంగా సురారం విలేజే. నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా. మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్ మన ఖుషిదమ్మ తెలుసు. మాకు ఇక్కడ ఆర్పీలు, సమైక్య లీడర్లను ఏర్పాటు చేసినప్పుడు సోదరుమని నాకు పరిచయం అయింది. తెలుసు, నేను తెలుసు, మాట్లాడడం లేకుండే. ఆమె ఆ రోజు ఫస్ట్